ఈ పోస్ట్ మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న వాళ్ళ కృషితో, మన వైఎస్ఆర్ ఫ్యామిలీ కృషితో ఈ రోజు ఈ పోస్ట్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా సార్లు వేరే వేరే పార్టీలో చేసినారు, కానీ ఒక కష్టపడేవాడిని గుర్తించి ఈయనకి ఒక స్థాయికి ఆయన ఎదిగేటట్లు చేయాలా, మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలా తక్కువ. ఎందుకంటే చాలా చోట్ల చూసినాం మేము పాలిటిక్స్ లో, ఒకరు ఎదుగుతుంటే వెనకాల నుంచి లాగేవారు ఉన్నారు, కానీ మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న కృషితో, ఆయన సపోర్ట్ తో ఈ రోజు ఇంత పెద్ద పోస్ట్ మన ఫ్రెండ్ అయిన నాసిర్ అడ్వకేట్ గారికి దక్కింది. అందుకు నేను ఫస్ట్ గా ఇక్కడ మన వైఎస్ఆర్ ఫ్యామిలీకి, ముఖ్యంగా మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి, చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అందరు ఇక్కడ ఉన్న పెద్దలకి, మొత్తం ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఇంకా మనం కృషి చేసేది చాలా ఉంది, ఇంకా ఇంకా ముందు ఇక్కడే అయిపోలేదు. అన్నాని మినిస్టర్ చేసినంత వరకు కూడా ఆగేదే లేదు, తగ్గేదే లేదు. జరిగిన పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా మైనార్టీ గతంలో కూడా చాలా మందికి మనకు అవకాశాలు ఇస్తాం. బాగా దాన్ని అదే ఇష్టపడి బాగా పని చేయాలి, కష్టపడుకోకుండా ఇష్టపడి చేయాలి. మన రైతులు చెప్పినట్ల పదవి తీసుకొని మనము 10లో ఉన్నామనేది కాదు ఇంపార్టెంట్. మనకి ఆ పదవికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇక్కడ వచ్చినటువంటి యూత్ కూడా ఎంతో అభిమానంతో వచ్చి నాసిర్ గారికి సపోర్ట్గా నిలబడింది. చాలా సంతోషం. ఇదే ఉండాలి, ఈ ఐక్యత. దీంతోనే ముందుకు పోతే గ్యారెంటీగా మన పార్టీ పరంగా కూడా బలోపేతం చేయొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి మైనార్టీలు సపోర్ట్ ఉన్నా ఈరోజు ఆదరణలో ఆశ్చర్యం అందరికీ 56,000 ఓట్లు మైనార్టీలకు ఉన్నాయి. మరి 56,000 ఓట్లు ఉండి బీజేపీ ఎట్లా గెలిచింది అనేది కూడా ప్రతి చోట ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఇంకా ఈవీఎంలు కూడా వచ్చాయి కాబట్టి అవి ఈవీఎంలో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఇంకా ఈవీఎంలు కూడా వచ్చాయి కాబట్టి అవి ఈవీఎంలో ఏం జరిగిందో ఏం లేదో, ఏదో 51 లక్షల ఓట్లు పెరిగిపోయినాయి. అది వాస్తవంగా చెప్పాలంటే ఈవీఎంలు ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోతాయో అట్లే భద్రంగా పెట్టాల. ఆ పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేసేసి వదిలేసిన పరిస్థితి. అంటే ఇంత అన్యాయంగా రాజకీయాల్లో కూడా ఈరోజు ప్రజలకి ద్వారా ఎన్నుకోకుండా ప్రభుత్వం కాదు, ఇప్పుడు ఈవీఎం ద్వారా ఎన్నుకునే ప్రభుత్వంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి